ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాజికల్ కనెక్టివ్ స్టడీ. ఈ వీడియోలో నేను ఏపీ హిస్టరీకి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, మన నోట్స్లో ఏపీ హిస్టరీకి సంబంధించి ఏ అంశాలు నోట్ చేసుకోవాలి, ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనే విషయాలు చెప్తాను. అలాగే నేను స్టార్టింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఏ మిస్టేక్స్ చేశానో కూడా చెప్తాను. ఇప్పుడే కనుక ఎవరైనా ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆ మిస్టేక్స్ చేయకుండా వాళ్ళ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేసుకొని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని అనలైజ్ చేయడం వల్ల మనం చదివేటప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎక్కడ చదవాలి, ఎక్కడ తక్కువ ఫోకస్గా చదివితే సరిపోతుంది, మనం ఎక్కడ నోట్ చేసుకోవాలి నోట్స్ అనేది మనకి విషయం తెలియాలంటే ప్రీవియస్ పేపర్స్ మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేసుకొని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు మనం ఓన్ నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనం రేపే ఎగ్జామ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. సో మనకి మొత్తం పేపర్ 2లో ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఉంటాయి. ఈ రెండు సబ్జెక్ట్స్ కూడా ఎగ్జామ్ ముందు రోజు టెక్స్ట్ బుక్లో కనుక మనం మొత్తం సిలబస్ మొత్తం రివైజ్ చేయాలనుకుంటే మనకు అసలు టైమే సరిపోదు. మనం ఎన్నిసార్లు రివిజన్ చేసినా సరే టెక్స్ట్ బుక్లో చదవడం అనేది రివైజ్ చేయడం ఎంతైనా టైం టేకన్ ప్రాసెస్. సో మనం తప్పకుండా మన ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది. మన ఓన్ నోట్స్ అనేది మన ఓన్ వర్డ్స్లో మన సొంతగా రాసుకుంటాం కాబట్టి మనం త్వరగా రివైజ్ చేయగలుగుతాము. సో మనం ఎగ్జామ్ ముందర ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఏమైతే చదివామో అవి మొత్తం రివైజ్ చేసుకొని ఎగ్జామ్కి కనుక మనం రాయడానికి వెళ్తే కాన్ఫిడెంట్గా మనం ఎగ్జామ్లో ఆన్సర్స్ చేయగలుగుతాము. ఎందుకంటే సిలబస్ అనేది ఒకసారి రివైజ్ చేసి ఉంటాం కాబట్టి ఆ ముందుడే. సో దానికోసమైనా సరే మనం ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం మంచిది. గ్రూప్ 1 ఎగ్జామ్ని తీసుకుంటే వాళ్ళకి డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు రైటింగ్ ప్రాక్టీస్ ఇంప్రూవ్ చేసుకుంటున్నట్టు ఉంటుంది. సో అక్కడ కూడా మనకు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల యూజింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్తాను. ఫస్ట్ టైం నేను ఏపీ హిస్టరీ చదువుతున్నప్పుడు రివైజ్ చేయకుండా ఒక చాప్టర్ తీసుకొని చదువుతున్నప్పుడు ప్యారలల్గానే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని రివైజ్ చేయకుండా ప్యారలల్గా చదువుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో అక్కడ నాకేంటంటే ఎక్కడ ఇంపార్టెంట్ ఒక చాప్టర్ రివైజ్ చేయకుండా మనం రాస్తే కనుక ఆ చాప్టర్లో ఓవరాల్గా ఎక్కడ ఇంపార్టెంట్ అనేది తెలియకుండా మన నోట్స్లో రాసేసుకుంటూ ఉంటాం. సో ఎవరైనా సరే నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు రివైజ్ చేయకుండా ఒక చాప్టరు ఎప్పుడు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే ఇలా చేయడం వల్ల మనకి ఆ డే అనేది ప్రొడక్టివ్గా ఉండదు. అంటే మనం చదివాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే మనకు ఉండదు. ఇంకొకటి ఏంటంటే మన నోట్స్లో అన్ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం నోట్ చేసేసుకుంటూ ఉంటాం. సో ఈ మిస్టేక్ అయితే మీరు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఎవరైనా కొత్తగా ఈ మిస్టేక్ చేయొద్దు. సో మన ఓన్ నోట్స్ ఎలా రాసుకోవాలంటే ఫస్ట్ టైం మనం ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేసుకొని పెట్టుకోమన్నాను కదా. సో ఫస్ట్ టైం ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి ఏవి ఇంపార్టెంట్ ఆ చాప్టర్లో ఏ ఏరియాస్ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఒక చాప్టర్ని తీసుకున్నాక ఆ చాప్టర్ కంప్లీట్గా రివైజ్ చేసిన తర్వాత నోట్స్ అనేది రాసుకోవడం బెటరు. మన నోట్స్లో ఏముండాలంటే మనం అనలైజ్ చేసుకొని పెట్టుకున్న టాపిక్స్ ఉంటాయి కదా ప్రీవియస్ పేపర్స్ నుంచి, ఆ ఇంపార్టెంట్ అయిన థింగ్స్ ఏవైతే ఏ ఏరియాస్ అయితే ఉన్నాయో అవి మనకు ఆ చాప్టర్కి సంబంధించినవి మన ఇంపార్టెంట్ అయినవి మన నోట్స్లో ఉండాలి. నెక్స్ట్ మనం ఏవైతే ఆ చాప్టర్లో మర్చిపోతున్నామో అవి కూడా మన నోట్స్లో ఉండాలి. ఈ ఇంపార్టెంట్ అయిన థింగ్స్ అండ్ మనం ఏవైతే మర్చిపోతున్నామో ఆ ఏరియాస్ ఇవి రెండు కూడా మన నోట్స్లో ఉండడం వల్ల మనం నెక్స్ట్ టైం రివైజ్ చేసినప్పుడు ఏంటంటే ప్యారలల్గా మనకి ఇంపార్టెంట్ అయినవి ఏంటివి ఆ చాప్టర్లో అనేది రివైజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ మనం ఎక్కడైతే మర్చిపోతున్నామో ఆ టాపిక్స్ కూడా రివైజ్ అయిపోతాయి కాబట్టి మన నోట్స్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎఫెక్టివ్గా ఉంటుంది. నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అయిపోతే వాళ్ళు ఓన్ నోట్స్ తీసుకొని ఎప్పుడు కూడా మనం చదవద్దు. ఎందుకంటే వాళ్ళ ఓన్ నోట్స్ అనేది వాళ్ళ స్టైల్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు రాసుకుంటారు. సో వాళ్ళకి ఎక్కడ ఇంపార్టెంట్ ఎక్కడ అన్ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి వేరేలాగా ఉంటుంది, పర్సన్ టు పర్సన్ వేరేగా ఉంటుంది. సో ఎవరు ఓన్ నోట్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని చదవడం బెటరు. మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా టైం అయితే ఎక్కువ పడుతుంది. బట్ ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే టెక్స్ట్ బుక్తో కంపేర్ చేసుకుంటే మన నోట్స్ చదువుతున్నప్పుడు మనం చాలా త్వరగా కంప్లీట్ చేయగలుగుతాం. కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ టైం పట్టినా సరే ఏం పర్వాలేదు. ఏ ఏ అంశాలు మన నోట్స్లో ఉండాలి, నేను నా నోట్స్లో ఈ అంశాలను ఉండేలా చూసుకున్నాను. మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీ నోట్స్లో ఈ అంశాలు ఉండేటట్టు చూసుకోండి. ప్రతి యూనిట్లో ఏ ఏ అంశాలు ఉండాలో ఇప్పుడు చెప్తాను. ఏపీ హిస్టరీలో ఫస్ట్ 2 యూనిట్స్లో చాలా రాజవంశాలు ఉంటాయి. ప్రతి రాజవంశంలో వారి శాసనాలు కానీ బిరుదులు కానీ
గ్రంథాలు కానీ, సమాజం, వారి దేవాలయాలు, పండుగలు, వాస్తు శైలి ఇవన్నీ కూడా ఎన్ని టైమ్స్ చదివినా మనం మర్చిపోతూ ఉంటాం. టెక్స్ట్ బుక్లో ఒక రాజవంశం నుంచి ఇంకొక రాజవంశానికి వెళ్ళేటప్పుడు మనం ఎలాగో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఆ నోట్స్ ఈ రాజవంశాల కంపేరిటివ్ స్టడీ అనేది బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ 2 యూనిట్స్లో మన నోట్స్లో ఏమేమి రాసుకొని ఉండాలంటే ఎవరెవరు ఏ ఏ గ్రంథాలు రచించారు, ఏ గ్రంథం ఏం చెప్తుంది, శాసనాలు ఎవరు వేయించారు, ఆ శాసనం ఎందుకు వేయించబడింది, పూర్వ చారిత్రక యుగంలో ఆంధ్రదేశంలో పరిశోధనలు జరిపిన వారి పేర్లు, స్థావరాలు ఏంటి, ఏ యుగంలో ఏమి యూజ్ చేశారు, అలాగే రాజవంశాల శ్రేణుల గురించి, రాజవంశంలో ఎవరెవరు ఆచార్యులు ఉన్నారు, ఆ ఆచార్యులు ఏ గ్రంథాలు రచించారు, ఆ గ్రంథం ఏం చెప్పిద్ది, ఆ గ్రంథాన్ని ఏ రాజుకు అంకితం ఇచ్చారు, ఏ రాజవంశమైనా కంప్లీట్గా వారి వంశవృక్షం ఉంటుంది కదా, సో ఆ వంశవృక్షంలో ఆ మొదటి వారు ఎవరు, ఆ రాజవంశంలో ఎవరు గొప్పవారు, ఆ రాజవంశంలో ఎవరు చివరివారు, అలాగే ఈ రాజవంశాలలో జైన బౌద్ధ మతాలు ఉంటాయి కదా, వాటి ప్రాముఖ్యత, ఆ జైన బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలు కూడా ఉంటాయి, ఆ గ్రంథాలు ఎవరు రచించారు, అలాగే ఆ రాజవంశాలలో బిరుదులేంటి, ఎవరికి ఏ రాజుకి ఏ ఏ బిరుదు ఉంది, ఎవరు ఏ రాజుకి ఏ బిరుదు ఇచ్చారు, ఏ దేవాలయాలు ఎవరు కట్టించారు, ఎవరు ఆ దేవాలయాలకి మరమ్మతులు చేయించారు, వారి దేవతలేంటి, పండుగలేంటి, అలాగే ప్రతి రాజవంశానికి విదేశీ యాత్రికులు అనేవాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు. ఏ విదేశీ యాత్రికుడు ఏ రాజవంశాన్ని సందర్శించాడు, సందర్శించిన తర్వాత ఇలా వచ్చిన విదేశీ యాత్రికులు ప్రతి రాజవంశంలో కొన్ని గ్రంథాలు అనేవి రచించి ఆ రాజవంశం గురించి తెలియజేస్తూ ఉంటారు. సో ఆ గ్రంథాల నేమ్స్, ఏ విదేశీ యాత్రికులు రచించారు, ఆ గ్రంథం ఏం చెప్తుంది అనేది మన నోట్స్లో ఉండాలి. సో ఈ ఫస్ట్ 2 యూనిట్స్లో ఈ ఆస్పెక్ట్స్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా మన నోట్స్లో రాసుకొని పెట్టుకోవడం బెటరు. నెక్స్ట్ 3rd యూనిట్లో యూరోపియన్లు ఏ ఏ ప్రాంతాల్లో వర్తక స్థావరాలు ఏర్పరచుకొని వ్యాపారం చేశారని, ఏ నాటకాన్ని ఎవరు రచించారు, అలాగే మనకు 3rd యూనిట్లో కొన్ని ఉద్యమాలు అనేవి ఉన్నాయి. ఆ ఉద్యమాల్లో స్పెషల్గా ఆంధ్ర నుంచి ఎవరు పాల్గొన్నారు, ఆంధ్రాకి సంబంధించింది ఎక్కడైనా 3rd యూనిట్లో వస్తే అది మనకి వాళ్ళ పేర్లు కానీ ఈ ఆంధ్రాకి సంబంధించినవి మనం ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవాలి 3rd యూనిట్లో. అదొకటి ఇంపార్టెంట్ థింగ్, గుర్తుపెట్టుకోండి. అలాగే మహిళలు ఎవరైనా పాల్గొంటే ఆ ఉద్యమాల్లో వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. గాంధీ గారికి కొంతమంది మహిళలు సహాయం చేసిన వాళ్ళు 3rd యూనిట్లో వస్తుంటారు, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్యమాల గురించి ఏ ఏ పత్రికలు తెలియజేశాయి, ఏ ఏ పత్రికని ఆంగ్లేయులు బ్యాన్ చేశారు, ఏ పత్రికల్లో ఏ ఏ వ్యాసాలు రచించారు, ఎవరిని ఏ పేర్లతో కీర్తించారు, అలాగే కొన్ని గేయాలు అనేవి కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఆ గేయాల్ని ఎవరు రచించారు, అది ఎవరు చెప్పారని కానీ ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. 3rd యూనిట్లో ఈ ఆస్పెక్ట్స్ మన 3rd యూనిట్లో ఉండేటట్టు చూసుకోవాలి రాసుకునేటప్పుడు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను, ఆంధ్రాకి సంబంధించిన ఈవెంట్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా 3rd యూనిట్లో. ఇది ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చను. గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కి హెల్ప్ చేసిన ఆంధ్ర అధికారి ఎవరు, ఇలా ఆంధ్రాకి సంబంధించింది ఏదొచ్చినా సరే 3rd యూనిట్లో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరంటే వీరన్న. సో ఈ ఏరియాస్లో 3rd యూనిట్లో నోట్ చేసుకోండి. నెక్స్ట్ 4th యూనిట్లో ఎన్ని ఆంధ్ర మహాసభలు జరిగాయి, ఏ ఆంధ్ర మహాసభకి ఎవరు అధ్యక్షత వహించారు, అలాగే ఈ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది, దాని ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఎవరు, ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ 5th యూనిట్కి వచ్చేసరికి విశాలాంధ్ర మహాసభల గురించి, పెద్ద మనుషుల ఒప్పందం గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. వీటిని కూడా కవర్ చేసుకొని 5th యూనిట్లో రాసుకోండి. ఈ 5 యూనిట్స్లో ఈ అన్ని ఏరియాస్లో మనం కన్సిడర్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్. ఈ వేలో నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్న పిక్స్ చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, ఇవన్నీ అనలైజ్ చేసుకొని పెట్టుకున్నవి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.